కేంద్ర వ్యవసాయ రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు, మనకి అప్పుడు ధర్మాన ప్రసాద్ రావు ఉన్నాడు. ఆ టైంలో మేము బీజేపీ వాళ్ళ ద్వారా కనుక్కుంటే ఆయన ఏదో చెప్పాడు కానీ ఇవన్నీ కూడా సాగల. రెండవది మాకు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, అప్పుడు ఆయన అయితే చెప్పాడు మీరు అందరూ కలిసి రండి మీకు పట్టాలు ఏర్పాటు చేస్తానని చాలా సహకరించాడు. ఆయన కూడా ఒక రెడ్డి పోతే ఇంకో రెడ్డి అంత దొబ్బుతాడు, ఎందుకని పోవాలి మనం వచ్చినప్పుడే వస్తాయిలే అని చెప్పేసి కొంతమంది రైతులు వచ్చి మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టించే మార్గం చంద్రబాబు కొత్తపాలెం అనేది ఎక్కడున్నది, కొత్తపాలెం ఏం చేస్తున్నారు, రైతులందరూ గట్టిగా ఉన్నారు, మీరు కానీ సహకరిస్తే కాకర్ల సురేష్ గారి పేరు శిలాశాసనంగా ఉంటుంది. అసలు రాజధాని లేదు మనకు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి మొత్తం 3 ముక్కలాట చేశారు. ఈ రోజున కానీ మనం కనుక తెలుగుదేశం పార్టీ కనుక ఉండుంటే అధికారంలో 5 ఏళ్లలో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యి ఉండేవి. అమరావతిలో మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. అయిపోయినాయి. సరే ఒకటి అడుగుతానమ్మా మిమ్మల్ని అందరినీ, గత 5 ఏళ్లుగా వైసీపీ పరిపాలన ఎలా ఉంది? బాగుందా బాగాలేదు? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పడం లేదు ఎవరు. చెత్తగా ఉంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఎలక్షన్స్ వచ్చినాయి, మీరు ఓటేసే అవకాశం మీకు వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? మార్చేద్దామా? రేపు పొద్దున 5 ఏళ్ల తర్వాత నేను పని చేయకపోయినా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పని చేయకపోయినా కూడా మార్చేద్దామా? మార్చేయండి. మీరు ఆ మార్చే విధానం అలవాటు చేసుకోబట్టి ఈ దౌర్భాగ్యం అంతా మనకు, మన సమస్యలన్నీ ఇలా ఉండిపోయిందంటే ఆ దౌర్భాగ్యం పరిస్థితుల్లో మనం అందుకే ఉన్నాం. మీరు ఒకరికే మొత్తం అధికారం ఇచ్చి వాళ్ళు చేసినా చేయకపోయినా నెత్తిని పెట్టుకొని తిరిగారు. అది మారాలి. నేను ప్రతి ఊళ్ళో అదే చెప్తున్నా కూడా, మీరు క్వశ్చన్ చేసే తత్వం పెరగాలి, పోరాటం ఉండాలి. ఇంతకుముందు పెద్ద నాయకులు ఉన్నారు, కొట్టిపాటి కొండపరెడ్డి గారు కానీ, మాధవ జానకిరామ్ గారు కానీ, మన ధనికల నరసింహులు గారు కానీ, ఎంతోమంది వాళ్ళకు ఒక్కో పని చేస్తున్నారు. ఆ తర్వాత తరం ఏమైపోయిందో తెలియదు కానీ ఒక్కటి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకెళ్ళలేదు. ప్రాజెక్టులన్నీ అలా పెండింగ్ ఉండిపోయినాయి, నత్తనడకన జరుగుతూ ఉన్నాయి. ముందు నీళ్ళ సమస్య పరిష్కారం కావాలి. ఒకటమ్మా, మీరు ఒకటి ఆలోచన చేయండి, బాబు గారి నాయకత్వం ఎలా ఉన్నదనేది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది ఒకసారి కంపేర్ చేసుకోండి. అలాగే నా ప్రత్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వారు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అనేది ఒకసారి ఆలోచన చేసుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరమే కాకుండా మనం కొంతమందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్సీ సోదరులు అవ్వచ్చు, ఎస్టీ సోదరులు అవ్వచ్చు, మైనారిటీ సోదరులు కొంతమందికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, బాబు గారు ఏ పథకాలు ఇవ్వబోతున్నారో తెలియదు, మనం ఓటు ఎందుకు తెలుగుదేశం పార్టీకి వేయాలో తెలియదు చాలా మందికి. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఇది చేయబోతున్నాము, ఇది తప్పు జరిగింది, మనం మార్చుకోవాలి అని మీరు పెద్దవాళ్ళు కొంతమంది కూర్చొని చెప్పాలి. వాళ్ళందరికీ చెప్తే కానీ ఇది ముందుకు పోదు. ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపుగా నాకు తెలిసి 90% మన టీడీపీ కార్యకర్తలే ఉంటారు. మొత్తం అందరం టీడీపీకి చేసుకునే వాళ్ళమే. కానీ మన మీద ఉండే బాధ్యత ఏంటంటే 10 రోజుల్లో ఎంత వీలైనంత మందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్న చెప్పినట్టుగా వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి కూర్చొని, అయ్యా ఇది కాదు, ఇది పరిస్థితి, మన పథకాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, ముఖ్యంగా సూపర్ 6 పథకాలు మీరు చెప్పాల్సింది. పెన్షన్ ఒకటి 3,000 నుంచి 4,000 చేయబోతా ఉన్నారు. రేపు జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పాలి, అందరికి చెప్పాలి మీరు అది. తర్వాత ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు అందరికీ కూడా 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ అయిపోతున్నారు. నిన్ననే అనౌన్స్ చేశారు అది. ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా అది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మనం. అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా 1,500 రూపాయలు రాబోతా ఉంది. ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు అకౌంట్లో అయిపోతా ఉన్నారు. 18 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళకి, 60 ఏళ్ళు పైబడి మీకు ఎలాగో పెన్షన్ వస్తుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు నెలకి 1,500 అమ్మా, నెలకి 1,500. మీకు పెన్షన్ రాకపోతే మీరు 60 ఏళ్ళ లోపల కానీ ఉంటే మీకు 1,500 నెలకి అకౌంట్లో పడుతుంది అందరికీ, 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మీ పిల్లలు ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లి వందన దాని పథకం కింద మీకు వస్తూ ఉంది. అలాగే మీ ఇంట్లో నిరుద్యోగులు ఉంటే, చదువుకున్న వాళ్ళు ఉండి ఉద్యోగం లేకుండా కానీ ఉంటే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి లోకేష్ బాబు యోగాల నిధి కింద రావడం జరుగుతోంది. ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకురావాలి. ఇన్ని రోజులు ఏమైపోయిందంటే నీటి సమస్య మీద మనం దృష్టి పెట్టాం కానీ మన పరిశ్రమలు తెచ్చుకొని మన పిల్లల ఉద్యోగాల గురించి మనం ఆలోచన చేసుకోలేదు. మనం అందరం కలిసి ఆలోచన చేసుకోవాలి. కనీసం 10th ఇంటర్మీడియట్ మామూలు డిగ్రీస్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మనం రకరకాల పరిశ్రమలు వచ్చున్నాయి. సోలార్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఫర్నిచర్ మార్కెట్ అవ్వచ్చు, ఫర్నిచర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, అలాగే టెక్స్టైల్ ఒకటి,
తర్వాత సీతారాంపురంలో హనీబీ దాని ప్రాజెక్టు గురించి ఆలోచించవచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, స్మాల్ బిజినెస్లు కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఆ విధంగా తెలిసినోడిని, నాకు ఎలా డెవలప్ చేయాలో తెలిసినోడిని, బయట దేశాలు తిరిగినోడిని కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మనకు అవకాశం ఉంది. ఖచ్చితంగా బాబు గారు కూడా నాకు ఆ భరోసా ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయం తీసుకొని టూరిజం డెవలప్ చేసుకుంటే టూరిజం పెద్ద ఇండస్ట్రీ, దానికి అదొక ఇండస్ట్రీ లాగా పెరుగుతూ ఉంది. దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను హెల్ప్ చేస్తానని చెప్పి. అలాగే ప్రతి 50 గడపల నుంచి 100 గడపలు ఉన్న ప్రతి గ్రామాల్లో ప్రతి చోట కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టి తీరాలి. ఇక్కడ వాటర్ సమస్య లేదు, కానీ నేను వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా కనీసం పాపం తాగేదానికి నీళ్లు లేదు. కనీసం ఆ ఫ్లోరైడ్ వాటర్ తాగదామన్నా, బోర్ నీళ్ళు తాగదామన్నా కూడా బోర్ నీళ్ళు కూడా లేవు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గుట్ట కట్టుకొని దాంట్లో వడపోసుకొని, నేను కూడా ఫ్లోరైడ్ నీళ్ళు తాగిన వాడినే, మీ అందరూ కూడా ఫ్లోరైడ్ నీళ్ళు తాగిన వాళ్ళే. మన ఆరోగ్యం ఎట్లాగో పోయింది, రేపు పొద్దున ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి. కనీసం పిల్లల భవిష్యత్తును ఆలోచించాలమ్మా. దౌర్భాగ్యమైన పరిస్థితి కొన్ని ఊళ్ళలో పాపం వాళ్ళకి నీళ్లు లేవన్నా. నేను చాలా మందిని చూశాను, తాగేదానికి నీళ్లు లేవు. మరి ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో 1.5 అని తెలియదు. కనీసం ఒక వాటర్ ట్యాంక్ పెట్టి ఒక వాటర్ తోలిన పాపన బాలేదు, ఒక ప్లాంట్ బాగు చేసిన పాపన బాలేదు. మనం ప్లాంట్స్ పెట్టుంటే టీడీపీ నుంచి అయ్యాంలో ప్లాంట్లు ఎన్నో పెట్టుంటే అవి మెయింటైన్ చేయలేదు. 4 బల్బులు వేసేదానికి డబ్బులు లేవు, కానీ 13-14 లక్షల కోట్లు అప్పులు చేశారు. డబ్బంతా ఎక్కడ పోయిందో తెలీదు. మొత్తం పనికి మాలిన మద్యం అంతా పోసి ఒక్కోళ్ళు నాశనం చేస్తున్నారు. మొత్తం గంజాయి వనాలు ప్రతి చోట దాని గురించి పెరుగుతూ ఉంది. అలాగే పిల్లలు ఉద్యోగాలు లేక వాళ్ళు వ్యసనాలు బారిన పడుతున్నారు. దారుణంగా ఉందమ్మా మన పరిస్థితి. అందరం కలిసి ఆలోచన చేసి ఎన్ని ముందు వేరే వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పి 4 ఓట్లు ఎట్లా వస్తాయి అనేది మనకు ఆలోచన చేసి చేయండి. అందరూ కూడా నా ధన్యవాదాలు. ఎండలో ఎంతసేపు మా మాట విన్నందుకు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు. ఇంకోటి మర్చిపోయాం, జై కొత్తపాలెం, జై కొత్తపాలెం, జై కొత్తపాలెం.